సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభమేమ్నా వ్లాగ్స్. సో నేను నా వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది, అడ్జస్ట్ అయిపోండి ఒక్కసారికి. ఎందుకంటే నైట్ టైం తీస్తున్న వీడియో, మా పిల్లలు పడుకున్నాక ఇంకా ఎలాగో మా హస్బెండ్ కూడా లేరు, అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేసుకుందాం. రేపు మా పాపకు కూడా హాలిడే, ఇంకా నన్ను వీడియోస్ చేయనివ్వదు, అందుకని చెప్పేసి నేను ఇప్పుడే చేసుకుంటున్నా. ఇద్దరు ఒక దగ్గర ఉంటే అసలు వినరు వాళ్ళన్నమాట, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, నేను నా శారీ కలెక్షన్ చూపించబోతున్నా. అంత గొప్పగా ఏం లేవు, నాకున్నే కొన్ని. ఆ కొన్నిలో మీకు కొన్ని చూపిస్తున్నాను, కొన్ని పక్కకు తీసేసి కొన్ని బెస్ట్ అనుకున్నవి మాత్రమే నేను మీకు చూపించబోతున్నాను నా కలెక్షను. సో ఫస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇప్పటివరకు మన వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది అన్నమాట. సో లైక్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ఫస్ట్ శారీ అయితే చూపించేస్తున్నా, కుదిరితే నేను పిక్స్ కూడా వేస్తాను గైస్. రీసెంట్గా కట్టుకున్న శారీస్ కూడా ఉన్నాయి ఇందులో, ఓల్డ్ అయితే కొన్ని పిక్స్ లేవన్నమాట. నా మ్యారేజ్ శారీస్ అన్నీ కలిపే చూపిస్తున్నాను. సో నాకు అన్నీ ఏం లేవు, కొన్నే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ప్లెయిన్ శారీ. ప్లెయిన్ శారీని మీరు చూసినట్టయితే నేను కుదిరితే పిక్ యాడ్ చేస్తాను, రీసెంట్ పిక్కే కాబట్టి. నేను మొన్న కట్టుకున్నాను ఈ శారీ. ఇప్పుడు ఈ శారీస్ అన్ని కడుతున్నాను కానీ చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని, నేను ఇప్పటివరకు కట్టనే ఎక్కువ లేదు. ఎందుకు ఇప్పుడు కడుతున్నానంటే రీల్స్ చేస్తున్నా, డ్యాన్స్ చేస్తున్నా, సో వాటికి యూజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ మధ్య కడుతున్నాను. ఇవి కూడా మళ్ళీ ఇంకెప్పుడు కడతానో, ఆల్రెడీ రీల్స్లో యూజ్ చేశాను కాబట్టి ఇంకెప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు సో ఇది మేము నల్గొండలో ఉన్నప్పుడు తీసుకున్నాడు అన్నమాట మా హస్బెండ్. 1 ఇయర్ మ్యారేజ్ అయిన 1 ఇయర్ అప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడు మా మ్యారేజ్ 7 కంప్లీట్ అయిపోతాయి, ఏప్రిల్ వస్తే ఇన్ని ఇయర్స్కి కట్టిన అన్నమాట ఈ శారీ. సో ఇదైతే ఫస్ట్ ఇదొక శారీ, ఇంకా వెంటనే ఫోల్డ్ కూడా వేసేస్తా, మళ్ళీ ఇది చేయకుండా ఇట్లనే చేసి పెట్టేసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మీషోలో నాకు చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నా. నేను ఇన్స్టాలో ఫాలో అయ్యే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కట్టుకుంటే చూసి నాకు బాగా నచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. మీషో కూడా కాదు, షాప్సీ యాప్లో ఆర్డర్ పెట్టుకున్నా. దీని కాస్ట్ అయితే ఎంత చీప్ అంటే, అసలు ఇంత చీప్కి ఇంత గ్రాండ్ లుక్తో నాకు శారీ దొరుకుతుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 185, ఐ థింక్ 185 అంత తక్కువ పడింది అనమాట. ఎలా కడితే అలా ఆగుతుంది ఈ శారీ, ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకు కనిపిస్తుందో లేదో, చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చూపించిన శారీ కూడా దాని కాస్ట్ వచ్చేసి 200 అంతే. నేను శారీస్ చాలా తక్కువ పెట్టే తీసుకుంటా, అంత ఎక్కువ పెట్టేం తీసుకోను, కానీ నాకు నచ్చాలి. నాకు ఎక్కువ ఇలాంటి శారీస్ నచ్చుతాయి అనమాట, ప్లెయిన్వి, సిల్క్వి అలాంటివి బాగా నచ్చుతాయి నాకు, ఎక్కువ గ్రాండ్ వాటికంటే. సో ఇదొకటి అన్నమాట. దీని మీదకి నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను, అది కూడా చూపించాను ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీలో, మీషో నుంచి తీసుకున్నాను. దీని మీద బ్లౌజ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇది నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక 3-4 శారీస్ మీదకి ఈజీగా వచ్చేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంత ప్లెయిన్గా తీసుకున్నాను, ఫుల్ బ్లాక్. సో ఈరోజు వీడియో పెట్టాను కదా రెడ్ అండ్ బ్లాక్ శారీకి, సో దాని మీద కూడా బాగా సెట్ అయిపోయింది. నేను తీసుకుంటే అలానే తీసుకుంటాను. మేబీ నేను డ్రెస్ మీద లెగ్గిన్స్ తీసుకున్నా అంతే, అవి ఒక 2-3 డ్రెస్సెస్ మీదకి అట్లా వచ్చేసేయాలి, అట్లా అయితేనే తీసుకుంటా. ఒక్క దాని మీదకే యూజ్ అయ్యేటట్టు అయితే నేను అస్సలు తీసుకోను అనమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది కొత్తది, స్టిక్కర్ కూడా ఉడవీకలేదన్నమాట, కొత్తది. బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న స్టిచ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గానే చేసుకుంటా, అంత పెద్ద హెవీగా ఏమి ఉండదు. అప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఈ శారీ, నేను కొన్ని తీసుకున్నాను బట్ కుట్టుకోలేదన్నమాట. సో ఇదొక శారీ అన్నమాట, ఇది కూడా చాలా నచ్చుతుంది నాకు. అసలు నాకు పర్పుల్ కలర్ శారీసే లేవు, ఇది ఒకటే ఉందన్నమాట. ఇదొక శారీ, దీని కాస్ట్ వచ్చేసి గుర్తులేదు. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఈ శారీ, ఇది కూడా ట్రెండింగ్లోనే ఉన్నప్పుడు తీసుకున్నాను. మా పాపకి చెవులు కుట్టించిన వీడియో ఉంది కదా, అప్పుడు మా డాడీ వాళ్ళు తీసుకున్నారు అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ పడింది. ఎంత సాఫ్ట్గా ఉంటాయో, నాకు ఇలాంటి శారీస్ బాగా నచ్చుతాయి అన్నమాట. సో దీని మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను, కాకపోతే ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఇదొక శారీ అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో ఎంత పడిందంటే ఈ శారీ ఐ థింక్
400 ఆర్ 450, 400 నుంచి 450 వరకు పడవచ్చు. ఇది మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నా, ఇంకా మళ్ళీ కట్టుకోలేదు. కుదిరితే పిక్ యాడ్ చేస్తా. ఇంకా నేను వైట్ బ్లౌజ్ తీసుకున్నాను కదా మీషోలో, నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా, నేను తీసుకుంది దీని మీదకే అన్నమాట వైట్ బ్లౌజ్. సో లక్కీలీ ఫస్ట్ చూపించిన గ్రీన్ శారీ ఉంది కదా, దాని మీదకి కూడా వచ్చేసింది. నేను చెప్పిన కదా, నేను దాన్ని తీసుకుంటే ఒక 2-3 వాటి మీదకి వచ్చేసాలి, మ్యాచింగ్ అయినా సరే. సో ఇది కూడా అంతే, ఇది కూడా క్లాత్ బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. సో ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ దీంతోనే చేయాలి వీడియోస్, బ్లౌజ్ ఉంది కాబట్టి. ఇంకా ఇంకొక శారీ వచ్చేసి ఇది. ఇంక ఈ శారీ కొంచెం హెవీగానే ఉంటుంది అన్నమాట. ఈ శారీ బాగుంటుంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం కూడా. ఈ శారీ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య, ఒక అన్నయ్య ఉంటాడు. అన్నయ్య నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏం తీసుకురాలేదని ఈ శారీ గిఫ్ట్ చేసిండు అన్నమాట అన్న. సో ఇది ఒకటి అన్నమాట, ఇది అలాగే ఉంచుకున్నాను. అండ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయే శారీ మా ఎంగేజ్మెంట్ శారీ. సో దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది, నేను ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. ఇప్పుడైతే శారీ చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ, ఫుల్ హెవీ వర్క్. ఇది మా హస్బెండ్ కొన్నాడు. ఇది వచ్చేసి 3,500 3,000. ఈ శారీ వచ్చేసి 3,000. ఇది చూసారా, శారీ బాగుంటుంది. ఇది మా హస్బెండ్ నా ఎంగేజ్మెంట్కి ముందే కొన్నారు. దీనికి ఒక స్టోరీ ఉంది, ఎప్పుడైనా కుదిరితే చెప్తాను. ఈ శారీ కట్టుకొని ఎప్పుడైనా రీల్స్ చేసినప్పుడు, గెట్ రెడీ విత్ మీ చేసినప్పుడు స్టోరీ కంపల్సరీ చెప్తాను అన్నమాట దీనికి సంబంధించింది. సో ఇది ఒక శారీ. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ ప్లెయిన్ శారీ, ప్లెయిన్ బ్లౌజ్ లాగా, అంటే అసలు కొలతలు ఏమీ లేకుండా మా ఆడపడుచు కుట్టిందన్నమాట నాకు ఈ బ్లౌజు. మా పెద్ద ఆడపడుచు కొలతలు గిట్లా ఏం తీసుకోకుండా అలా తీసుకొచ్చారో లేదో మస్తు సెట్ అయిపోయింది, మంచిగా కుట్టిందన్నమాట. చూసారా డోరీస్ కూడా ఎలా ఉన్నాయో. సో ఇదన్నమాట. అండ్ ఇందాక చూపించిన గ్రీన్ శారీ ఉంది కదా, ఆ శారీ మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్ అన్నమాట, ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను, ప్లెయిన్గానే కుట్టేసుకున్నాను. రౌండ్ నెక్ అయితే అందరు కట్టుకోవచ్చు, మా పిన్ని వాళ్ళు, మా సిస్టర్స్ వాళ్ళు, వాళ్ళందరూ కట్టుకుంటారు. కొంతమందికి డిజైన్స్ నచ్చవు, అప్పటికే వీళ్ళు ఈ బ్లౌజులను చూసి ఇంత డీపా, ఇంత షార్ట్ హ్యాండ్స్ అట్లా అంటారు. అందుకని ఇప్పుడు కొంచెం అన్ని ఎల్బోనే పెట్టుకుంటున్నాను, బ్లౌజ్ కూడా ఎక్కువ అట్లేం షార్ట్ అట్లేం పెట్టుకోవట్లేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మ్యారేజ్ శారీ, అది గౌరీ పూజ అంటారు కదా, గౌరీ పూజకు కొనుక్కున్న శారీ ఇదన్నమాట. ఇది కట్టుకున్నాను గౌరీ పూజకి నేను. చూసారా ఫుల్ హెవీ వర్క్. ఇది 3,500 పడింది నాకు. మస్తు అంటే మస్తు వర్క్ ఉంటుంది దీనికి, కట్టుకుంటే ఎంత హెవీ అనిపిస్తుందో. నేను మా సిస్టర్ది నాది ఒకేసారి అయిందన్నమాట మ్యారేజ్, మా పెద్దమ్మ కూతురుది నాది. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు తనది ఎంగేజ్మెంట్ ఉంది, నేను మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళినా, తన ఎంగేజ్మెంట్ షాపింగ్కి వచ్చింది. అప్పుడు తనకి నాకు ఇద్దరికి శారీ నచ్చి ఇద్దరం సేమ్ తీసుకున్నాము. ఎప్పుడైనా కుదిరితే మేము ఇద్దరం కట్టుకున్నప్పుడు వీడియో కూడా షేర్ చేస్తాను. సో ఇదొక శారీ. దీని మీద బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు స్టిచ్ చేసిన వాళ్ళు ఇలా అయితే కుట్టారనమాట బ్యాక్ సైడు. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇవే. అప్పుడు బాగా షార్ట్ హ్యాండ్సే యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా మ్యాక్సిమం అంతే పెట్టుకుంటా, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను అంతే, అంతకుమించి ఎక్కువ ఏమైతే ఏం పెట్టుకోను. అండ్ ఇంకొక శారీ వచ్చేసి మా పెద్దమ్మ గిఫ్ట్ చేసింది నాకు. ఈ శారీ మా పెద్దమ్మ గిఫ్ట్ చేసింది. ఇది మా బోనాలు సెలబ్రేషన్స్ అప్పుడు, మా ఇంటి బోనం అని చెప్పేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, అప్పుడు కట్టుకున్నాను ఇది. సో ఇదన్నమాట, ఎంత బాగుంటుంది, ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది శారీ, చాలా బాగుంది, చాలా బాగుంటుంది కట్టుకుంటే. చూస్తే ఈ కలర్లో ఉంది కానీ ఎంత బాగుంటుందో కట్టుకుంటే. అంటే మా సిస్టర్ నాకు ఇది బాగుంటుంది అని చెప్పి ఇదే సెలెక్ట్ చేసింది అనమాట మా చెల్లి. సో ఇప్పుడు గ్రీన్ శారీ చూపించాను కదా, ఆ సిస్టరే అన్నమాట ఇది సెలెక్ట్ చేసింది కూడా. అంటే ఇది మా బ్రదర్ పెళ్ళికి అందరికి ఆడపిల్లలకి చీరలు పెడతారు కదా, అట్లా పెట్టిరన్నమాట ఇది కూడా నాకు. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది చూపిస్తాను, ఇదన్నమాట. వెనకాల రౌండ్ నెక్కే, ముందు కొంచెం ఇవి హ్యాండ్స్ ఉంటాయి కదా, రాసి బుట్ట సంథింగ్ ఏదో పఫ్ హ్యాండ్స్, అవి నేనే స్టిచ్ చేసుకున్న. ఈ బ్లౌజ్ కూడా వస్తుంది లైట్గా అట్లా స్టిచ్ చేసుకోవడం వస్తుంది, పర్లేదు అన్నట్టుగా. సో ఇక్కడ మొత్తం కలర్ అంటింది, ఎక్కడ పడేసానో తెలియదు కానీ మొత్తానికైతే బ్లౌజ్ని ఆగమాగం చేసిన, మొత్తం కలర్ అంటి గలీజ్ చేసిన అన్నమాట. ఇంకొక శారీ వచ్చేసి మా పిన్ని గిఫ్ట్ చేసింది నాకు, ఇదొక శారీ, ఇదొక శారీ అనమాట. బాగుంది కదా ఈ శారీ కూడా, కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ బ్లూ ఎంత బాగుంటుందో. అటు పట్టు చీర కాదు, ఇటు ఫ్యాన్సీ చీరలా
రెండిట్లాగా కనిపించేస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఐ థింక్ పిక్స్ ఏమైనా ఉంటే మా సిస్టర్తో దిగిన పిక్స్ ఉంటే యాడ్ చేస్తాను. ఈ పిక్స్ అన్ని దొరికితేనే యాడ్ చేస్తా గైస్, లేకపోతే లేదు. మ్యాక్సిమం ట్రై అయితే చేస్తా. అండ్ దీని మీదకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానంటే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి అంటే నేను శారీలోకి బ్లౌజ్ రాలేదనుకొని ఇది ఎక్కువ క్లాత్ తెచ్చాను. సో అక్క మిషన్ కుట్టే అక్క ఏమందంటే ఏమన్నా అందులో ఎక్కువ 1 మీటర్ వచ్చింది, అవసరం లేదు, నువ్వు తెచ్చుకున్నది బాడీకి వేసుకో, ఇది హ్యాండ్స్ వేసుకో, లోపల వచ్చింది, మిగిలింది మీ పాపకి ఎప్పుడైనా కుట్టించవచ్చులే అని అంటే ఇంకా నేను అది అలా పక్కకు పడేసి ఇదైతే కుట్టిపించుకున్నా. బ్యాక్ సైడ్ నాకు మస్తు నచ్చింది ఈ వర్క్, కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది బ్లౌజ్, దాని మీద అయితే ఇది బ్లౌజు. అండ్ ఇంకోటి వచ్చేసి నా ఊరేగింపు చీర అంటారు కదా అది, ఇది వచ్చేసి ఊరేగింపు చీర. డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, తీసుకొచ్చి యూజ్ చేశాక అలాగే మడత పెట్టిన. డ్రై క్లీనింగ్కి ఇవ్వకపోతే ఈ శారీస్ చూడలేము, కాస్ట్ ఎక్కువైనా సరే చూడలేము అన్నమాట. ఇవి చూసారా, ఇది శారీ అన్నమాట, బాగుంటుంది. ఈ శారీ కూడా బాగుంటుంది. అంతకుముందు బోనం అప్పుడు కట్టుకున్నాను, తర్వాత ఎక్కువ ఏం కట్టలేదు. ఇది చీరనైతే తిప్పి కొడితే ఒక 4 సార్లు కూడా కట్టినో లేదో. పెళ్ళికైతే అంతంత రేటు పెట్టి కొనుక్కున్నా కానీ ఎక్కువ కట్టుకోలేదు నేను చీరలు. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు ఇదన్నమాట. వర్క్ మీకు చూస్తే అర్థమైపోతుంది, మొత్తం పీసులు పీసులు అయిపోయినాయి చీరలన్నీ. ఇంకా నేను కట్టక, కానీ మడతలు కూడా సరిగ్గా పెట్టాను, నాకు అంత మంచి ఫోల్డింగ్ రాదు. నాకు బట్టలు మడత పెట్టాలంటే చిరాకు, ఎందుకో తెలియదు. ఇంకా మగ్గం వర్క్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ది. చూసారా మంచిగా ఉంది కదా, పికాక్ వర్క్ అన్నమాట. మస్తు చేసింది, వర్క్ బాగా చేశారు, కానీ కొంచెం స్టిచ్చింగ్ పోగొట్టారు ఇది. చూసారా ఇదన్నమాట దీని మీద బ్లౌజు. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది మా హస్బెండ్ కొన్నారు మా అన్నయ్య పెళ్ళికి. ఇది కొన్ని ఫొటోస్ కూడా, కొన్ని వీడియోస్ ఉన్నాయి అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో దీంతో. ఇది మా అన్న పెళ్ళికి కొనుక్కున్నా నేను, కావాలని ఈ కలర్ తీసుకున్నా. నాకు ఈ కలర్ లేదు అని చెప్పేసి, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో లేదు అని చెప్పేసి నేను ఇదైతే తీసుకుంటాను. దీని కాస్ట్ వచ్చేసి 3500 పట్టు శారీ. కొంచెం సిల్వర్ షేడ్ వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. అండ్ రెడ్ ఇలా పెద్ద పళ్ళు వస్తుంది అన్నమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం శారీ, మస్తు ఇష్టంతో కొనుక్కున్నా. ఇంకా ఆయన కొనిచ్చింది అన్నమాట ఈ శారీ. దీని మీదకైతే ప్లెయిన్గానే బ్యాక్ హుక్స్లు పెట్టి కుట్టించేసుకున్న బ్లౌజు. సేమ్ అట్లనే ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ హుక్స్లు, ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్టించుకున్నాను అన్నమాట. చూసారు కదా, సో అలా అన్నమాట. ఇదైతే అలా స్టిచ్ చేసేసుకున్నాము, బయటనే కుట్టించిన ఇది కూడా నేను. అండ్ లాస్ట్ వచ్చేసి సో నా మ్యారేజ్ శారీ చూపించాలనుంది, బట్ అది ఊర్లో ఉంది. ఈసారి ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను మీకు ఊరు వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి రిసెప్షన్ శారీ అయితే చూపిస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ శారీ. డ్రై క్లీనింగ్కి ఇస్తే కవర్లో పెట్టి ఇస్తారుగా, ఇంకా అలాగే ఉంచిన. నేను మళ్ళీ కట్టలేదు అది వచ్చినాక కూడా, అందుకని చెప్పేసి అది అలాగే కవర్లోనే ఉంచి బీరువాలో పెట్టేసిన. సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ దీనికే వచ్చేసింది అన్నమాట. సో ఇందాక నేను చూపించాను కదా ఊరేగింపు శారీ అని, పికాక్ వర్క్ వచ్చింది. ఆ శారీ ఏమో 6000, బ్లౌజ్కి ఏమో 3000 అయింది, మొత్తం 9000 ఆ సెట్ వచ్చేసి. అండ్ ఇది రిసెప్షన్ది, దీనికే వర్క్ వచ్చేసింది. నేను ఇంకా వర్క్ ఏం చేయించలేదు, ఈ వర్క్ వచ్చిందని నేను ఏం చేయించలేదు. ఇలా వచ్చిందన్నమాట హ్యాండ్స్కి కూడా. అండ్ ఇందాక నేను చూపించిన ఊరేగింపు చీర ఉంది కదా, ఒక అక్క ఛానల్లో చూసాను, అక్కకి నాకు సేమ్ శారీ ఉంది. పేర్లు మెన్షన్ చేయొద్దు కదా, అందుకని చేయట్లేను. నేను అక్కకి ఫాలోవర్ని కూడా, సబ్స్క్రైబర్ని కూడా బాగా ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు అక్క వాయిస్ కూడా. సో ఆ అక్కది నాది సేమ్ శారీ చూసినప్పుడు అనుకున్నా, అబ్బా సేమ్ శారీ కదా అనుకున్నా. సో ఇది వచ్చి రిసెప్షన్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా ఫుల్గా ఇలాగే ఉంటుంది వర్క్, ఎక్కడ ఏం కట్లు ఉండవు, మొత్తం వర్క్ ఉంటుంది శారీకి. చూసారు కదా, దీని కాస్ట్ వచ్చేసి 12000. అప్పుడు పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్ కాబట్టి అంత రేటు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అంతంత పెట్టి ఏం తీయను నేను. సో నాకున్నవైతే కొన్ని చాలా వరకు బీరువాలోనే ఉన్నాయి, అవి డైలీ వేర్ లాగా కొంచెం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టక్కున కట్టుకునే చీరలు అన్నమాట. మంచిగా ఉన్నవి అని అంటే సో చూసారుగా ఈ కలెక్షన్ అన్నమాట నా శారీస్ అయితే. ఇందులో నా ఫేవరెట్ శారీ వచ్చేసి ఇది అన్నమాట. ఇది ఇంకా ఈ శారీ నాకు ఇవి రెండు అంటే చాలా ఇష్టము. అండ్ ఎంగేజ్మెంట్ శారీ కూడా, దానికి ఒక స్టోరీ ఉంది, అందుకే అదంటే చాలా ఇష్టము. సో ఎప్పుడైనా చెప్తానని చెప్పానుగా. సో ఇదండి నా శారీ కలెక్షన్, మీకు నచ్చిందని అనుకుంటున్నా.
నచ్చితే తప్పకుండా నేను ఎక్కువ ల్యాక్ చేయకుండా వెంటనే చూపించానని అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. సో అయిపోయింది, ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా నేను. ఇదే నా శారీ కలెక్షను. ఇంకా డైలీ వేర్ శారీస్ చూపించమంటే అవి కూడా చూపిస్తాను, వాటికి కూడా ఒక వీడియో తీస్తాను. అవంత ఇంపార్టెంట్ కాదనిపించింది, అందుకని చెప్పేసి నేను ఇంకా అవి తీయలేదు. అవి కూడా బాగానే ఉంటాయి, బట్ నేను అసలు ఎక్కువ శారీస్ కట్టను కాబట్టి నావి కొన్ని శారీస్ బాగానే ఉంటాయి, ఎక్కువ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. నాకు నచ్చినాయి నేనైతే తీసుకున్నాను. కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు కదా, కొంతమంది సెలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా నా సెలెక్షన్ అయితే ఇదన్నమాట, నాకున్న కలెక్షన్ కూడా ఇదే అన్నమాట. సో మా మిడిల్ క్లాస్కి ఈ శారీస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, నాకు ఇవి ఉండడమే చాలా గొప్ప అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ లోపల శారీస్ మొత్తం కలిపితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువ కట్టుకోము. ఈ పిల్లలతోని శారీస్ కట్టుకొని పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఓన్లీ వీడియోస్ వరకే నేను శారీస్ కట్టుకుంటా, వెంటనే ఇప్పేస్తే తిప్పి కొడితే ఒక అరగంట కూడా ఒంటి మీద ఉండవు చీరలు, అట్లా చుట్టుకొని ఇట్లా తీసేయడమే. మొన్న అయితే ఎన్ని శారీస్ వాష్ చేసినో, వీడియో కోసం ఒక 10-20 నిమిషాలు కట్టుకోవడము, ఇంకా అవి బీరువాలో పెట్టడం. నాకు అట్లా పెడితే అస్సలు నచ్చదు అనమాట. మొన్న అయితే ఒక దగ్గర ఒక 10-15 శారీస్ వరకు ఉతికినా అనమాట హ్యాండ్ మీదనే. సో అట్లా అన్నమాట, అట్లుంటుంది మన పనులు అట్లుంటాయి అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే చెప్పాను కదా గైస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత కష్టపడ్డందుకు ఒక్క లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి అబ్బా. లైక్ ఇవ్వకుండా అస్సలు వెళ్ళకండి, పాపం అనుకోండి. మీ అభిమానిని, నేనే మీ అభిమానిని, మీరు నా అభిమానులు కాదు, నేనే మీ అభిమానిని. పాపం అనుకొని జస్ట్ ఒక్క లైక్ ఇచ్చి స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడండి ప్లీజ్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లవ్ యూ ఆల్.